తెలంగాణ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో కూడా జోరు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు పడినాయి. మరి ఇవి రుతుపవన వర్షాలేనా లేకపోతే ప్రీ మాన్సూన్ షవర్సేనా? ఈ వర్షాలు రైతులు సాగు చేసుకోవడానికి అనుకూలమైనవేనా? ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది? తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మనం చూసాము నిన్న పలు చోట్ల కూడా భారీ వర్షాలు కురిసినాయి కదా మ్యామ్. సో ఈ వర్షాలు రుతుపవనాలు వచ్చినందువల్లనే కురుస్తున్నాయా లేదంటే ఆవర్తన ద్రోణి ప్రభావం ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే ఇంకా హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకు అయితే ఋతుపవనాలు చేరుకోలేదు. కానీ మనకి వచ్చే 2-3 రోజుల్లో చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి వీటిని మనం ప్రీ మాన్సూన్ థండర్ షవర్స్ అనొచ్చు. అంటే ఒక ఉపరితల ఆవర్తనం అనేది దాదాపుగా జార్ఖండ్ ఈ పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా కొనసాగుతుంది. తెలంగాణ మీదుగా ఇది కొనసాగుతూ ఉండడం వల్ల దాని యొక్క పశ్చిమ భాగం నుంచి మనకి అంటే దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని నిన్న చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైదరాబాద్ మరియు మల్కాజ్గిరి ఈ పరిసర ప్రాంతాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. ముఖ్యంగా మనకి హైదరాబాద్ జిల్లాలోని హిమాయత్ నగర్లోని 7 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మల్కాజ్గిరి ఈ పరిసర ప్రాంతాల్లోంచి 3-4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. ఇది పూర్తిగా మనకి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల ఈ ప్రాంతం వరకు కురవడం అయితే జరిగింది. ఇది పూర్తిగా ప్రీ మాన్సూన్ థండర్ షవర్స్ అని చెప్పంటే మనకి మాన్సూన్ వచ్చే ముందు కురిసే ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అని కూడా చెప్పచ్చు అనమాట దీన్ని. సో ఎన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంటుంది మ్యామ్? ఇంకెన్ని రోజులు ప్రభావం ఉంటుంది? అంటే ఇది మనకి భారీ వర్ష సూచనలు కాకపోయినా ఈరోజు మాత్రం ఇంకా ఆ ఉపరితల ఆవర్తనం ఉంది కాబట్టి మనకి ఇంకా దక్షిణ తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి కానీ, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు ఉన్నాయి. రేపటి నుంచి భారీ వర్ష సూచన లేకపోయినా రాష్ట్రంలో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఆవర్తన ప్రభావం తగ్గి మనకి ఋతుపవనాలు కొద్దిగా చురుకుగా వేగంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. వచ్చే 4 రోజులు కూడా మనకి గదిగా అడపదడప వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఋతుపవనాలు రాష్ట్రం అంతా వ్యాపించడానికి ఇంకా ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది? దాదాపుగా 4-6 రోజుల వరకు తీసుకునే అవకాశం ఉంది పూర్తిగా విస్తరించడానికి. ప్రస్తుతానికి మనకి చూసుకున్నట్లయితే పూర్తిగా దక్షిణ అంటే జస్ట్ మనకి జోగులాంబ గద్వాల్, నారాయణపేట వరకు విస్తరించడం జరిగింది. మరో 2 రోజుల్లోని తెలంగాణ అంటే మధ్య తెలంగాణ ప్రాంతాల్లోకి జరిగే అవకాశం ఉంది. తర్వాత 4 రోజులు అంటే దాదాపుగా 13-14లోని ఉత్తర తెలంగాణ కూడా విస్తరించే అవకాశం ఉంది. తర్వాత నుంచి పూర్తిగా అంటే మనకి ఇటు మహారాష్ట్రలోని కూడా కొద్దిగా వీక్గా ఉండడం వల్ల మహారాష్ట్ర నుంచి కూడా సర్క్యులేషన్ స్టార్ట్ అయితే ఒక 4-5 రోజుల్లోని పూర్తిగా తెలంగాణకు విస్తరించే అవకాశం ఉందన్నమాట. సో ప్రజెంట్ వర్షానికి సంబంధించి ఏ జిల్లాల్లోనైనా అలర్ట్స్ కొనసాగుతున్నాయి? ప్రస్తుతానికి మనకి చెప్పిన విధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి, అలాగే వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్ష సూచనలు ఎల్లో అలర్ట్ కొనసాగుతూ ఉందన్నమాట. సో టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి మేడం? వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్రమంగా తగ్గుతున్నాయి కదా, ప్రజెంట్ ఏ విధంగా నమోదవుతుంది? ప్రస్తుతానికైతే మనకి 36-40 డిగ్రీల మేర రాష్ట్రం మొత్తం మీదుగా నమోదవుతూ ఉన్నాయి. రేపు కూడా కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 36-40 డిగ్రీల మేర ఉండే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఎల్లటి నుంచి పూర్తిగా మనకి 36-37 వరకు మధ్య నమోదే అవకాశం ఉంది. 4వ రోజు నుంచి చూసుకున్నట్లయితే చాలా వరకు 36 కంటే తక్కువ డిగ్రీలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వర్షాలు పడుతున్నప్పుడు ఈదురు గాలులు, అదేవిధంగా ఉరుముల మెరుపుల ప్రభావాన్ని కూడా చూస్తూ ఉన్నాము. సో హైదరాబాద్లో కూడా నిన్న చూసాం మేడం. సో ఈ రోజు ఏమైనా అలాంటి ఛాన్సెస్? హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం మనకు కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతము, అక్కడక్కడ భారీ జల్లులు కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 4 గంటల నుంచి మొదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎల్నినో ప్రభావం ఉంది కదా మేడం, ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలను బట్టి రైతులు సాగు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవి సాగుకు అనువైన వర్షాలే అనుకోవచ్చా? ప్రస్తుతానికైతే మనకి ఇంకా పడుతున్నవి దక్షిణ గదిని. తర్వాత నుంచి ఏమవుతుందంటే దాదాపుగా 5 రోజుల నుంచి కొద్దిగా తగ్గిపోతుంది వర్షము. దాదాపుగా ఒక వారం రోజుల వరకు వర్షాభావ స్థితి ఉండదు. తరువాత కొద్దిగా వర్షాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు విత్తనాలు విత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం కంటిన్యూస్గా నెలాఖరు వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అప్పుడు కొద్దిగా ఆశాజనకంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకుంటే కొద్ది రోజుల్లో మళ్ళీ మనకి డ్రై అవ్వడం వల్ల మళ్ళీ రెండోసారి విత్తనం విత్తుకోవడం అయితే జరుగుతుంది. ఇదైతే సరైన సమయం కాదు సోయింగ్కి.
మ్యామ్ ఈ ఎల్నినో ప్రభావం కేవలం సెంట్రల్ తెలంగాణ మీదనే ఉండబోతుందా, లేదంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా? అత్యధికంగా ఎల్లినో ప్రభావం సెంట్రల్ తెలంగాణ మీదుగా అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు దక్షిణ తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన మనకి ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ ఏరియాలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లా అయిన ఎస్ట్వేల్, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తం సెంట్రల్ తెలంగాణ వరకు చూసుకున్నట్లయితే సాధారణంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఈసారి రెయిన్ఫాల్ ఏ విధంగా ఉండబోతుంది మ్యామ్? గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎల్నినో ప్రభావంతో తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ వరకు చూసుకుంటే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఆగస్టులో దీని ఎల్నినో ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షాలు అయితే ద్రోణి ప్రభావంతో కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ పూర్తిగా రాష్ట్రం మొత్తం వ్యాపించడానికి మరో 2 నుండి 3 రోజుల సమయం పడుతుందని చెప్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.